ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామములో అందరికీ ఈ నూతన దినపు శుభాలు. మనలో అనేక మందికి కంటి నిండా నిద్ర పట్టదండి. కారణం ఏంటంటే ఏదో ఒక సమస్య మనిషి హృదయాన్ని కలవరపరుస్తూనే ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, ఎంతకాలమైంది మీరు సుఖంగా కంటి నిండా నిద్రపోయి? సుఖమైన నిద్ర అనగానే అమ్మయ్యా అని అంటూ ఉంటాం కదా అప్పుడప్పుడు. సుఖమైన నిద్ర అంటేనే అమ్మయ్యా, ఇక నా బాధ తీరిపోయింది, ఇక నా కలవరం లేదు, నా చింత, నా దిగులు, నాకున్న అప్పులు, నేను అనుకున్న పని జరిగింది అని అనుకున్నప్పుడు మనం చక్కగా నిద్రపడుతుందండి. కారణం ఏంటంటే హృదయంలో ఉన్న ప్రతి కలవరం కూడా పోయింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతకాలం అయిందండి మీరు ఇలా సుఖంగా నిద్రపోదామని మంచం మీదకి వెళ్తే ఏదో ఒక దిగులు నిద్ర పట్టకుండా చేస్తుంది కదా. పిల్లల్ని గురించిన చింత, వివాహాన్ని గురించిన ఆలోచన, రోగాన్ని గురించిన చింత, గర్భఫలాన్ని గురించిన చింత, ఉద్యోగం గురించిన ఆలోచన, కోర్టు సమస్యలని, ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సమస్యలతో నీ హృదయం బరువెక్కిపోయి కంటి నిండా నిద్ర పట్టకుండా చేస్తున్నాయి కదా. నిద్రపోకపోతే ఇంకా ఎక్కువ అనారోగ్యాలు వస్తాయండి. అయితే మనం సుఖంగా నిద్రపోవాలంటే ఏం చేయాలి? వాక్యం ఏం చెప్తుంది? కీర్తనకారుడు కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును అని అంటాడు. భక్తుడైన దావీదు గారు ఈ కీర్తన రాస్తున్నారు. ఎప్పుడో తెలుసా? దావీదు తన కుమారుడైన అబ్షాలోముకు కనబడకుండా పారిపోతూ అక్కడక్కడ దాక్కుంటున్న సమయంలో రాస్తున్నారు ఈ కీర్తన. అబ్షాలోముకు రాజు అవ్వాలని బాగా కోరిక. రాజు సింహాసనాన్ని ఆయన ఎక్కాలని ఒక ఆశ ఉంది. అయితే రాజు సింహాసనంలో కూర్చోవాలంటే ఆల్రెడీ సింహాసనం మీద ఉన్న తన తండ్రి అయిన దావీదు ఉన్నాడు. కాబట్టి మా నాన్న ఉన్నంతకాలం నేను సింహాసనం మీద కూర్చోలేను. ఎప్పుడైతే ఆయన చనిపోతాడో అప్పుడే నేను కూర్చోగలను. అయినా ఆయన ఇప్పుడప్పుడే ఏమీ చనిపోడు, ఆ సింహాసనాన్ని కూడా దిగడు. కాబట్టి నేనే దింపేయాలి అని అనుకున్నాడు అబ్షాలోం. కాబట్టి అబ్షాలోము ఏం చేశాడంటే కొంతమందిని పిలిపించి వారికి చెప్పాడు, మా నాన్న ఎక్కడ కనబడితే అక్కడ చంపేయండి అని చెప్పాడు. రాజభవనంలో నివసించాల్సిన దావీదు గారు కొండ గుహల్లో అక్కడక్కడ తన తలను దాచుకోవాల్సి వచ్చింది. కంటి నిండా సుఖంగా నిద్రపోక పారిపోతూ దాక్కుంటూ ఉన్నాడు. అయితే ఒకసారి దావీదు గారు అంటున్నారు, నేను పడుకుంటాను, నిద్రపోతాను, మరల తిరిగి లేస్తాను అని కూడా అంటున్నారు. అందుకు దావీదు పక్కనున్న ఒక వ్యక్తి అంటాడు, రాజా, ఈ సమయంలో మీకెలా నిద్ర పడుతుందయ్యా? అసలు నీ కొడుకు నిన్ను చంపడానికి వెంటపడుతున్నాడు, ఎక్కడ దొరికితే అక్కడ చంపాలని చూస్తున్నాడు, ప్రాణభయంతో తిరుగుతున్న నీకు అసలు నిద్రలా వస్తుందయ్యా అని అంటున్నాడు. అందుకు దావీదు గారు ఏమన్నారు తెలుసా? నేను ఖచ్చితంగా పడుకొని నిద్రపోయి తిరిగి లేస్తాను అని. అవును, నువ్వు చెప్పింది నిజమే. నా మనసులో నెమ్మది లేదు. పడుకుంటే నీవన్నట్టుగానే నిద్ర పట్టదు, కానీ నాకు నిద్ర పడుతుంది. నిద్రపోయాక మరలా నేను తిరిగి లేస్తాను కూడా. కారణం ఏంటో తెలుసా? నేను ఆధారం చేసుకుంది మనుషులను కాదు, కానీ నేను ఆధారం చేసుకున్న నా దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు. నేను ఆధారం చేసుకున్న నా దేవుడు నాకు తోడుగా ఉన్న దేవుడు కనుక ఆయనే నన్ను కాపాడుతాడు, నా చుట్టూ తన కాపుదలను అనుగ్రహిస్తాడు అని దావీదు మహారాజు ఒక గొప్ప నిశ్చయతతో చెప్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులరా, ఒక్కసారి ఆలోచించండి. ఈ క్షణంలోనో లేదంటే మరు క్షణంలోనో ప్రాణం పోతుందేమో అనే ఆలోచనలు ఉంటే అసలు మనిషికి నిద్ర పడుతుందా? శత్రువు తరుముతూ ఉంటే సుఖంగా ఎలా నిద్రపోగలడు? కానీ దావీదు గారు అంటున్నారు, దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు గనక చుట్టూ ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ సుఖంగా కంటి నిండా నిద్రపోగలిగాడు. కారణం ఏంటంటే దేవుణ్ణి ఆధారం చేసుకున్నారు గనక. మరి ఈరోజు మీకెందుకు నిద్ర రావట్లేదు అంటే మీ సమస్యను మీరే మోస్తున్నారు కాబట్టి మీకు నిద్ర రావట్లేదు. సుఖంగా నిద్రపోలేకపోతున్నారు. దేవుణ్ణి ఆధారం చేసుకుని మీ హృదయంలో ఉన్న సమస్యలన్నీ ఆయన మీద వేసి మీరు పడుకోవడానికి ప్రయత్నాలు చేస్తే తప్పకుండా మీకు సుఖంగా నిద్ర పడుతుందండి. మన సమస్యలు దేవుని మీద వేయకుండా మన హృదయంలో దాచిపెట్టుకున్నంత కాలము మనకి నిద్ర పట్టదు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, మేము ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాం, నేను దేవునికి చెప్తూనే ఉన్నాను, అయినా సరే నెమ్మది లేదు అని అంటారు. దేవునికి మన సమస్యలు చెప్పిన తర్వాత ఇక వాటిని మన మనసులో దాచిపెట్టుకోకూడదు. వాటి గురించి అసలు ఆలోచనే చేయకూడదు. వాటిని ఎప్పుడూ కూడా గుర్తు చేసుకోకూడదు. అది దేవునితో చెప్పడం అంటే.
ఇదే దేవుని మీద మన భారాన్ని వేసి నెమ్మదిగా ఉండడం అంటే. కాబట్టి సహోదరులారా, దిగులు పడద్దు, కలవరపడద్దు. తప్పకుండా దేవుడు మన జీవితంలో అద్భుతాలను చేస్తారు. ఆయన మన గురించి శ్రద్ధ తీసుకునే దేవుడు, మనల్ని పట్టించుకుంటున్న దేవుడు. మనం ఈ సమస్యలను ఎంతకాలం మోస్తామండి? ఎక్కువ కాలం మోయలేం కదా. మన సమస్యలను మనమే మోస్తూ ఉన్నంతకాలం సుఖంగా జీవించగలమా? జీవించలేమండి. అయితే దేవుని మీద ఆధారపడి మన సమస్యలను ఆయన మీద వేసినట్లయితే మనం ఎంతకాలమైనా సుఖంగా జీవించగలుగుతాం. ఇప్పటికైనా గ్రహిద్దాం. మన మనస్సులో ఏమీ దాచుకోకుండా అన్ని సమస్యలను దేవుని మీద వేసి మనం గనక ఉంటే చాలా నిశ్చయంగా ఉంటామండి. కంటి నిండా నిద్ర పడుతుంది మనకి. నిద్రపోయి కన్నులు తెరిచి చూస్తే అరే అప్పుడే తెల్లారిందా అని అనిపిస్తుంది. ఈ దినము నుండి ప్రతిరోజు దేవుడు మీకు, మీ కుటుంబానికి సుఖంగా కంటి నిండా నిద్రను ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుల గొప్ప తండ్రి, మీకు వందనాలు దేవా. మీరు ఇచ్చిన మరొక నూతన దినానికే వందనాలు దేవా. దావీదు మహారాజు చాలా నిశ్చయతతో అంటున్నాడు. అవునయ్యా, చుట్టూ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా దావీదు మహారాజు మీ మీద ఆనుకున్నారు కనుక చాలా నమ్మకంతో, నిశ్చయతతో ఆ భక్తుడు ఎలాగైతే మాట్లాడుతున్నాడో మేము కూడా దేవా యెహోవావైన నిన్నే ఆధారము చేసుకొని మా ప్రతి సమస్యను తండ్రి మీకు చెప్పి ఇక సమస్య గురించి మేము ఆలోచన చేయకుండా నిస్సందేహంగా దేవా మేము కూడా విశ్వసించగలగడానికి సహాయం చేయండి. ఈ దినమంతా కూడా మా పనిపాట్లలో మీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచి నడిపించండి దేవా. ఎవరికైతే నిద్ర పట్టక అల్లాడిపోతున్న బిడ్డలు ఉన్నారో దేవా, ఇక నుండైనా సరే తండ్రి ప్రతిరోజు దేవా ఒక గొప్ప సాక్ష్యముతో బిడ్డల్ని నింపి మీ హస్తాన్ని తోడుగా ఉంచమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.